శాంతి. ఈరోజు మురళీ డేటు 21 అక్టోబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మేము స్వయం భగవంతుడు చెప్పిందే వింటున్నాము అని, స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అని ఎవరికైతే సంపూర్ణ నిశ్చయం ఉంటుందో వారు సదా సంతోషముగా ఉండగలుగుతారు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, డ్రామానుసారముగా ఇప్పుడు అందరూ ఏ ప్లాన్ తయారు చేస్తున్నారు, ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? సమాధానము, ఇన్ని సంవత్సరాలలో ఇంత ధాన్యం పండిస్తాము, కొత్త ఢిల్లీ కొత్త భారతదేశముగా అవుతుంది. ఇలా అనేక ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు, ఈ అన్ని ఏర్పాట్లు కూడా మృత్యువు కొరకే తయారు చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రపంచము కంఠములో మృత్యుహారము అంటే యమపాసం పడే ఉంది. అందుకే నరుడు ఒకటి కోరితే జరిగేది మరొకటి అనే సామెత కూడా ఉంది. తండ్రి ప్లాను తండ్రిది, మానవుల ప్లాను మానవులది. పాట, ఎవరో నన్ను తనవారిగా చేసుకొని. ఓం శాంతి. బ్రహ్మ తనువు ద్వారా నిరాకార భగవాను వాచ, ఇక్కడ చదివించేది మానవులు కాదు అని నిరాకార పరంపిత పరమాత్మ మమ్మల్ని స్వయంగా చదివిస్తున్నారు అని మొదట ఈ నిశ్చయం పక్కా చేసుకోవాలి. వారిని ఎల్లప్పుడూ పరంపిత పరమాత్మ శివ పరమాత్మ అని అంటారు. బెనారస్లో శివుని మందిరం కూడా ఉంది కదా. అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని మొట్టమొదట ఆత్మకు నిశ్చయం ఉండాలి. ఈ నిశ్చయం లేనంత వరకు మానవులు దేనికి పనికిరారు. గవ్వ సమానముగా ఉంటారు, తండ్రిని తెలుసుకోవడం ద్వారా వజ్ర సమానముగా అవుతారు. గవ్వ సమానముగా కూడా భారతవాసులే అవుతారు, వజ్రతుల్యంగా కూడా భారతవాసులైన మనుష్యులే అవుతారు. తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. మొదట ఎంతవరకు భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అనే నిశ్చయం ఉండదో అంతవరకు వారు ఏ కాలేజీలో కూర్చున్నా వారికి ఏమీ అర్థం కాదు. వారి సంతోషపు పాదరస మీటరు పెరగదు. వారు మన అత్యంత ప్రియమైన తండ్రి. భక్తి మార్గంలో ఎప్పుడైతే దుఃఖం వస్తుందో ఆ సమయంలో ఓ పరమాత్మ దయ చూపించండి అని పిలిచేవారు. ఈ మాటలన్నీ ఆత్మీయ కథ చెప్తుంది. మానవులకు తమ లౌకిక తండ్రులున్నా వారు ఏ తండ్రిని స్మృతి చేస్తున్నారో వారికి తెలియదు. ఆత్మ నోటి ద్వారా ఇతను నా లౌకిక తండ్రి, వీరు మా పారలౌకిక తండ్రి అని చెప్తుంది. మీరిప్పుడు దేహీ అభిమానులుగా అయ్యారు. మరి మిగిలిన మనుషులందరూ కూడా దేహాభిమానంలోనే ఉన్నారు. వారికి ఆత్మ పరమాత్మల గురించి తెలియనే తెలియదు. ఆత్మలమైన మనము ఆ పరంపిత పరమాత్మ పిల్లలము అనే ఈ జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు. తండ్రి మొట్టమొదట ఇది భగవాను వాచ, నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను అని నిశ్చయం చేయిస్తారు. మీరు దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఏ మనిషి లేక కృష్ణుడు మొదలైన వారు ఎవ్వరూ కూడా ఈ విధముగా అయితే చెప్పలేరు కదా. ఇది అసత్యమాయ, అసత్య కాయము అంటే అసత్యమైన శరీరము, అసత్య ప్రపంచము. ఇందులో ఒక్కరు కూడా సత్యమైన వారు లేరు. సత్యఖండంలో అసత్యమైన వారు ఒక్కరు కూడా ఉండరు. ఈ లక్ష్మీనారాయణులు సత్యఖండానికి యజమానులుగా పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు భారతవాసీలు ధర్మభ్రష్టులుగా మరియు కర్మభ్రష్టులుగా కూడా అయిపోయారు.
అందుకే దీని పేరే భ్రష్టాచార భారతదేశము. శ్రేష్టాచారి భారతదేశము అంటే అది సత్యయుగంలో కదా ఉంటుంది. అక్కడ అందరూ సదా చిరునవ్వుతో ఉంటారు. వారికి అసలు ఎప్పుడూ జబ్బులు కానీ రోగాలు కానీ రానే రావు. ఇచ్చట భలే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అయితే అసలు స్వర్గం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఈ సమయంలో రాజ్యము కూడా మృగతృష్ణ సమానముగా ఉంది. ఒక జింక కథ కూడా ఉంది కదా. నీరు అని భ్రమించి లోపలికి వెళ్ళి అది ఊబిలో చిక్కుకుపోతుంది. కావున ఇప్పుడు ఉండేది ముంచి వేసే ఊబి. అలాంటి ఊబి వంటి రాజ్యమే ఇదంతా కూడా. ఎంతగా అలంకరిస్తారో అంత ఇంకా క్రిందకు పడిపోతూనే ఉంటారు. భారతదేశంలో చాలా ధాన్యం పండుతుంది, ఇలా అవుతుంది అలా అవుతుంది అని అంటూ ఉంటారు. నిజానికి ఏదీ జరగదు. దీనికి అంటారు నరుడు ఒకటి కోరుకుంటే విధి మరొకటి కోరుకుంటుంది అని. ఇది రాజ్యమే కాదు అని తండ్రి అంటున్నారు. ఎవరైనా రాజు రాణి ఉంటేనే దానిని రాజ్యము అని అంటారు. ఇది ప్రజలపైన ప్రజారాజ్యము. ఇది అధర్మయుక్తమైన అసత్యమైనటువంటి రాజ్యము. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. ఇప్పుడు ఎంతో ధర్మభ్రష్టముగా కర్మభ్రష్టముగా అయిపోయింది. తమ సొంత ధర్మమే తెలియని దేశము మరొకటి ఏదీ లేదు. ధర్మమే శక్తి అని కూడా అంటూ ఉంటారు కదా. మొత్తం విశ్వమంతటిపైన కూడా దేవతల యొక్క రాజ్యం ఉండేది. అలాంటి సుసంపన్నమైన భారతదేశం ఈరోజు ఎంత నిరుపేదగా అయిపోయిందో చూడండి. విదేశాల నుండి ఎంత సహాయం తీసుకుంటున్నారు. వారికి బాహుబలపు సహాయము, మీకు యోగ బలం యొక్క సహాయము ఉంది. అత్యంత ప్రియమైన తండ్రి నుండి 21 జన్మలకు సదా సుఖ వారసత్వం లభిస్తుంది అని పిల్లలు తెలుసుకున్నారు. అక్కడ ఎప్పుడూ కూడా దుఃఖము, ఏడుపులు మొదలైన మాటేమీ ఉండదు అని బాబా చెప్తున్నారు. ఎప్పుడు అకాల మృత్యువులు కూడా జరగవు. ఈ రోజుల్లో వలె 4 లేక 5 పిల్లలకు జన్మనివ్వరు. ఒకవైపు చూస్తే తినేందుకే లేదు, ఒకవైపు కుటుంబ నియంత్రణ చెయ్యండి అని అంటారు. నరుడు ఒకటి కోరితే విధి మరొకటి కోరుకుంటుంది అని అంటారు. కొత్త ఢిల్లీ కొత్త రాజ్యం ఉంటుంది అని అంటారు. అయితే అలాంటిదేమీ లేదు. అందరి కంఠానికి ఇప్పుడు యమపాసం పడి ఉంది అని బాబా అంటున్నారు. మృత్యువు కొరకు పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం వలె ఇది అదే మహాభారత యుద్ధము. తండ్రి చెప్తున్నారు ఇది రాజ్యమే కాదు, ఇది మృగతృష్ణ సమానమైనది. ద్రౌపది ఉదాహరణ కూడా ఉంది కదా. మీరందరూ ద్రౌపదులే ఈ వికారాలపైన విజయం పొందండి అని తండ్రి మనల్ని ఆదేశిస్తున్నారు. సదా పవిత్రముగా ఉండి భారతదేశాన్ని కూడా పవిత్రంగా చేస్తాము అని మీరు ప్రతిజ్ఞ చెయ్యండి. ఈ పురుషులు పవిత్రముగా ఉండనివ్వరు. చాలామంది గుప్త గోపికలు ప్రపంచంలోని వారు మమ్మల్ని ఎంతగానో హింసిస్తున్నారు, కొడుతున్నారు అని భగవంతుణ్ణి చాలా పిలుస్తూనే ఉంటారు. ఈ కామం మహాశత్రువు అని, అది మానవులకు ఆది మధ్యాంతాలు కూడా దుఃఖాన్ని ఇస్తుంది అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. దీనిపైన మీరు ఇప్పుడు విజయం పొందాలి అని తండ్రి అంటున్నారు. గీతలో కూడా భగవాను వాచ కామం మహాశత్రువు అని ఉంది. కానీ మనుషులు కొంచెం కూడా అర్థం చేసుకోరు. తండ్రి చెప్తున్నారు మీరు పవిత్రంగా అయినట్లయితే రాజాది రాజులుగా అయిపోతారు. ఇప్పుడు చెప్పండి, రాజాది రాజులుగా అవ్వాలా లేక పతితులుగా అవ్వాలా?
తండ్రి చెప్తున్నారు, ఈ ఒక్క అంతిమ జన్మలో నాపైన గౌరవం ఉంచి నా కొరకు పవిత్రంగా అవ్వండి అని బాబా పిల్లలను రిక్వెస్ట్ చేస్తున్నారు. అపవిత్ర ప్రపంచ వినాశనము, పవిత్ర ప్రపంచ స్థాపన జరుగుతుంది. అర్ధకల్పం మీరు విషము త్రాగుతూ ఎంత దుఃఖాన్ని చవి చూశారు, అనుభవించారు. ఈ ఒక్క జన్మకు మీరు ఈ విషయాన్ని వదల్లేరా అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనము, నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇందులో ఎవరైతే పవిత్రముగా అయ్యి ఇతరులను పవిత్రముగా చేస్తారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇది రాజయోగము. మేము బ్రహ్మ కుమారీలము అని చెప్తారు. కావున తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ సంతానము కూడా అయ్యారు. బ్రహ్మ శివుని పుత్రుడు. మీకు వారసత్వం ఇచ్చేది శివుడు కదా. ఇది నిరాకార గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయము. వారు స్వర్గమును స్థాపించేవారు, వారసత్వమును ఇచ్చేవారు శివుడు. వారే గాడ్ ఫాదర్, ఆనంద సాగరులు, జ్ఞానసాగరులు కూడా. అటువంటి తండ్రి కూర్చుని పిల్లలైన మనల్ని ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. అయితే దేహాభిమానం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే ఈ జ్ఞానం కూడా బుద్ధిలో కూర్చుంటుంది. భాగ్యంలో లేదు అనుకోండి, కొంచెం కూడా ధారణ జరగదు. తప్పకుండా మీరు ఆ జగత్పితకు పిల్లలు. బ్రహ్మ కుమారులు ఇప్పుడు రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. మీ స్మృతి చిహ్నమే ఇక్కడ నిలబడి ఉంది. ఇది ఎంత మంచి సుందరమైనటువంటి మందిరము. దీని అర్థము పిల్లలైన మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు. పూజ చేస్తారు, తల వంచి నమస్కరిస్తారు. ఉన్న ధనమంతా పోగొట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, పూర్తిగా గవ్వ సమానంగా అయిపోయారు. తినేందుకు అన్నము కూడా లేదు. కావున సంతానాన్ని అదుపు చేసి తక్కువ మందిని కనండి అని అంటున్నారు. కామం మహాశత్రువు అని చెప్పే శక్తి అసలు ఏ మానవులకు లేదు. ఎంత తక్కువ మంది పిల్లలను కనమని చెప్తారో అంత ఎక్కువ మంది పిల్లలను కంటూనే ఉన్నారు, ఇంకా కంటూ ఉంటారు. ఎవ్వరి శక్తి పనిచేయదు అంటున్నారు బాబా. ఇది భగవంతుడైన తండ్రి గారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. భగవంతుడు ఒక్కరేనని పిల్లలైన మీరు మొట్టమొదట అందరికీ అర్థం చేయించాలి. సదా తిరుగుతూ ఉండే చక్రం అయితే ఇదొక్కటి మాత్రమే. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. బంధుమిత్రులు మొదలైన వారందరికీ ఈ ఆత్మిక యాత్ర యొక్క రహస్యాన్ని అర్థం చేయించాలి. భౌతికమైన యాత్రలైతే మీరు జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. ఈ ఆత్మిక యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అందరూ వాపస్ వెళ్ళాలి. పతితులైన వారెవ్వరూ ఇక్కడ ఉండరాదు. ఇప్పుడు ఇది వినాశన సమయము. ఇప్పుడున్న అనేక కోట్ల మనుష్యులందరూ సత్యయుగంలో ఉండరు. బాబా అంటున్నారు, అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అందరూ వాపస్ వెళ్ళాలి. ఎందుకంటే అందరినీ తీసుకుని వెళ్ళేందుకు తండ్రి వచ్చారు కదా. ఎంతవరకు ఇది అర్థం చేసుకోరో అంతవరకు మధురమైన ఇల్లు, సుఖధామము పిల్లలకు గుర్తు రాదు. స్మృతి చేయడం చాలా సహజము. మధురమైన మన ఇంటికి పదండి అని తండ్రి చెప్తున్నారు. నేను తప్ప మిమ్మల్ని ఎవ్వరూ కూడా తీసుకుని వెళ్ళలేరు అని బాబా అంటున్నారు. కాలుడకు కూడా కాలుడను నేనే. ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నాను. అయితే ఆశ్చర్యము, ఇన్ని సంవత్సరాల నుండి వింటున్నా ధారణ అవ్వదు. కొంతమంది చాలా చురుకుగా బుద్ధివంతులుగా అవుతారు. కొంతమంది అసలు కొంచెం కూడా అర్థమే చేసుకోరు. అలాగని పాతవారే ఇలా ఉంటే మేమెలా ఉండాలి అని కొత్త వాళ్ళు కూడా ఎప్పుడూ ఇలా భావించకూడదు.
పాఠశాలలో అందరూ నెంబర్ 1గా ఉండలేరు కదా, అలాగే ఇక్కడ కూడా నెంబర్ వారీగానే ఉంటారు. అందరికీ అర్థం చేయించాలి, ఇది అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకునే సమయము. 21 జన్మలకు సదసుఖ వారసత్వమును పొందాలి. ఎంతమంది బీకేలు పురుషార్థం చేస్తున్నారు? నెంబర్ వారీగా అయితే ఉండనే ఉంటారు. పతిత పావనులు ఆ ఒక్క తండ్రి, మిగిలిన వారంతా కూడా పతితులే కదా. తండ్రి అంటున్నారు, సర్వుల సద్గతి దాత ఒక్కరు మాత్రమే, వారే ఎప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. తరువాత మళ్ళీ భారతదేశం ఒక్కటే ఉంటుంది, మిగిలినదంతా వినాశనం అయిపోతుంది. అయితే ఇంత చిన్న విషయం కూడా మానవుల యొక్క బుద్ధిలో కూర్చోవడం లేదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు నాకు సహాయకారులుగా అయినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను, అధిపతులుగా తయారు చేస్తాను. సాహసవంతులు ధైర్యం చేస్తే భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తారు. ఈశ్వరీయ సేవాదారులము అని పాట కూడా పాడతారు కదా. వాస్తవానికి వారు భౌతికంగా స్వతంత్రమును ఇప్పించేటటువంటి సైన్యము, సత్యమైన ఆత్మిక సాల్వేషన్ సైన్యము, అంటే రక్షక దళము మీరే అంటున్నారు బాబా. భారతదేశపు మునిగి ఉన్న నావను తేల్చగలిగే మీరే శక్తి అవతారాలైన భారత మాతలు. అంతేకాదు మీరు గుప్తమైన సైన్యము కూడా. శివబాబా గుప్తము కావున వారి సైన్యమైన మనం కూడా గుప్తమే. శివశక్తి పాండవ సైన్యము. బాబా అంటున్నారు, ఇదే సత్యమైన సత్యనారాయణ కథ. మిగిలినవన్నీ కూడా అసత్యమైనటువంటి కథలే. అందుకే చెడు చూడకు, చెడు వినకు అని మీకు నేను ఏదైతే వినిపిస్తున్నానో అదే వినండి అని బాబా చెప్తున్నారు. ఇది అనంతమైన అత్యంత పెద్ద పాఠశాల. ఈ విశ్వవిద్యాలయంలో ఈ భవనాలన్నీ తయారు చేశారు. చివరిలో ఇక్కడకు పిల్లలు వచ్చి ఉంటారు. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారే వచ్చి ఇక్కడ ఉంటారు. ఈ కనులతో వినాశనం చూస్తారు. ఇప్పుడు మీరు దివ్య దృష్టి ద్వారా స్థాపన మరియు వినాశనములను సాక్షాత్కారంలో చూస్తున్నారు. ఆ తరువాత దానిని మీరు స్వర్గంలో ఈ కనుల ద్వారా చూస్తారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. ఎంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేస్తారో అంత బాగా బుద్ధి యొక్క తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఒకవేళ వికారాల్లోనికి వెళ్ళారు అనుకోండి, బుద్ధి తాళం మూసుకుపోతుంది. పాఠశాలను వదిలేస్తే జ్ఞానము బుద్ధి నుండి పూర్తిగా తొలగిపోతుంది. పతితముగా అయ్యారు అనుకోండి, ధారణ జరగదు. ఇది చాలా కష్టము. ఇది విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదివించే కాలేజ్. ఈ బీకేలందరూ శివబాబాకి పౌత్రులు. వీరందరూ భారతదేశం అంతటిని స్వర్గంగా తయారు చేస్తున్నారు. వీరు ఈ ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్న ఆత్మిక సమాజ సేవకులు. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రత. శ్రేష్టాచారిగా ఉండే ప్రపంచము ఇప్పుడు భ్రష్టాచారిగా అయిపోయింది అని బాబా అంటున్నారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ దైవీ వృక్షానికి అంటుకట్టడం జరుగుతుంది. ఇది మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన ఆత్మిక సాల్వేషన్ అంటే సైన్యముగా తయారయ్యి
భారతదేశాన్ని వికారాల నుండి ముక్తులుగా చేయాలి. తండ్రికి సహాయకారులుగా అయి ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఒక తండ్రి నుండే సత్యమైన విషయాలను వినాలి. చెడు వినకు, చెడు చూడకు. ఈ కనుల ద్వారా చివరి దృశ్యాలు చూసేందుకు మీరు యోగయుక్తంగా అవ్వాలి. ఈరోజు వరదానము: కలవరపడేందుకు బదులుగా లెక్కాచారమును సంతోషముగా తీర్చుకునే నిశ్చింత ఆత్మ భవ. సారాంశము: ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట అన్నారు అనుకోండి, ఆ ఒక్క మాటతో మీరు వెంటనే కలవరపడిపోకండి. ఏ భావంతో అన్నారు అనేది మొదట మీరు స్పష్టం చేసుకోండి, లేక వెరిఫై చేయించుకోండి. ఒకవేళ అందులో మీ తప్పు ఏదీ లేదు అనుకోండి, మీరు నిశ్చింతగా ఉండండి. బ్రాహ్మణాత్మల ద్వారా లెక్కాచారాలన్నీ కూడా ఎక్కడే తీర్చేయాలి అనే ఈ విషయం మాత్రం స్మృతిలో ఉంచుకోండి. ధర్మరాజపురి నుండి తప్పించుకొనుటకు బ్రాహ్మణులు కూడా అక్కడక్కడ నిమిత్తమవుతారు. అందువలన మీరు గాబరా పడకండి. సంతోషముగా లెక్కాచారాలను సమాప్తం చేసుకోండి. ఇందులో మీరు ఉన్నతి పొందాల్సి ఉంది. స్లోగన్: తండ్రియే ప్రపంచము, సదా ఇదే స్మృతిలో ఉండాలి. ఇదే సహజ యోగము. అచ్చా, మాతేశ్వరి గారి మహావాక్యాలు. అజపాజపము అనగా నిరంతర యోగము, అంటే ఎడతెగని యోగము. ఏ సమయంలో ఓం శాంతి అని అంటారో దాని అర్థము ఏమిటి అంటే, నేను ఆత్మను, ఆ జ్యోతి స్వరూప పరమాత్ముని సంతానాన్ని. మనము కూడా తండ్రి జ్యోతిర్బిందు పరమాత్మ వంటి ఆకారం కలవారము. అయితే మనము శాలిగ్రామ పిల్లలము కనుక మనము మన జ్యోతి స్వరూప పరమాత్మతో యోగము జోడించాలి. వారితోనే యోగం ఉంచి లైట్ మైట్ల వారసత్వం తీసుకోవాలి. అప్పుడే గీతలో మన్మనాభవ అనే మహావాక్యం ఏదైతే ఉందో, అనగా జ్యోతి స్వరూపమైన మీ తండ్రినైన నా సమానముగా పిల్లలైన మీరు కూడా నిరాకార స్వరూపంలో స్థితమైపోండి అని దీని యొక్క అర్థము. దీనికే అంటారు అజపా జపము అని. అజపా జపము అనగా ఏదైనా మంత్రాన్ని జపించకుండా ఆ పరమాత్ముని యొక్క స్మృతిలో న్యాచురల్గా ఉండడము. దీనినే పూర్ణ యోగము అని కూడా అంటారు. యోగము అంటే ఆ ఒక్క యోగేశ్వరుడైన పరమాత్మ యొక్క స్మృతిలో ఉండడము. కనుక ఏ ఆత్మలైతే ఆ పరమాత్మని స్మృతిలో ఉంటారో వారిని యోగులు లేక యోగినీలు అని అంటారు. ఎప్పుడైతే ఆ యోగము అంటే స్మృతిలో నిరంతరము ఉంటారో అప్పుడు వికర్మలు లేక పాపభారం తొలగిపోయి ఆత్మలు పవిత్రముగా అయిపోతాయి. తద్వారా మళ్ళీ భవిష్య జన్మలో దేవతలుగా అయ్యే ప్రాలబ్ధం లభిస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానం చాలా అవసరం కదా. ఎప్పుడైతే బుద్ధిలో ఈ జ్ఞానం ఉంటుందో అప్పుడే పరంపితతో బుద్ధి యోగాన్ని జోడించగలుగుతారు. కనుక స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ స్మృతిలో ఉండాలి. ఇదే సత్యమైన జ్ఞానము. ఈ జ్ఞానము ద్వారానే యోగము కుదురుతుంది అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.